నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రాజకీయాల ట్రెండ్ మారుతోంది. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ప్రజల ముఖం చూసే నేతలు ఇప్పుడు రూటు మార్చారు. ఎన్నికలకు ముందే వారికి చేరువవ్వాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు. పాదయాత్రలతో పలకరిస్తున్నారు. ఇనుము వేడి మీదే వంగుతుందన్నట్టు ప్రజా సమస్యలను పట్టించుకున్నప్పుడే ప్రజలకు చేరువ కావడం సాధ్యపడుతుందని మన నేతలు నమ్ముతున్నట్టున్నారు. నాడు వైఎస్ సృష్టించిన ప్రజా ప్రస్థానం ప్రభంజనం కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది. మీకోసం వస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్ళిన చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రతో ఏపీలో పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ఆ వంతు తెలంగాణకు వచ్చింది. మరి బీజేపీ సారథి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జైత్రయాత్రగా మారుతుందా? కాంగ్రెస్ సారథి రేవంత్ చేపట్టబోయే యాత్ర ఆ పార్టీకి మాత్ర కాబోతోందా? ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రలే ప్రాతిపదికల ప్రామాణికాల? ఈ అంశాల సమాహారమే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. కమల దండు కదం తొక్కుతోంది. ప్రజా సంగ్రామ యాత్ర అంటూ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. వేల కాని వేలలో మొదలైన యాత్రల అందరూ భావిస్తున్నా తమ లెక్కలు తమకు ఉన్నాయంటోంది కమలం క్యాంప్. మధ్యంతరం తథ్యమని అంచనా వేస్తున్న విపక్షాలు తెలంగాణలో అధికారంలోకి రావడానికి పథక రచన చేస్తున్నాయి. పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, కోలుకోలేని దెబ్బతీసిందని కమలనాథులు దండు మోగిస్తున్నారు. తమ పార్టీ అధికారం చేజిక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. రాజకీయాల ట్రెండ్ మారుతోంది. నాయకులు రూట్ మారుస్తున్నారు. అల్లు పెరుగని యాత్రలే అధికార పీఠం ఎక్కిస్తాయా? ప్రజల మనస్సు గెలుచుకునేందుకు పాదయాత్రలే ప్రాతిపదికలా? గతంలో ఈ యాత్రలు నేర్పిన పాఠాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. పాదయాత్రలతో నేతలు ప్రజల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ సారథి బండి సంజయ్ ఉత్సాహంగా సమరశంఖం మోగించగా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ పాదయాత్ర సమరంలో నాయకులు ప్రజాబాట పట్టారు. ప్రజల మధ్య ఉండాలని నిశ్చయించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా కార్యక్షేత్రంలోకి దిగారు. ఇంకొందరు దిగబోతున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రకు మనం ఆశీస్సులు తీసుకొని తెలంగాణలోని కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణలో నిజాం లాంటి పరిపాలన అంతం కావాలని, అప్పుల పాలన పోవాలని, అక్రమాల పాలన పోవాలని, నియంత్రిత పాలన పోవాలని, నిర్బంధ పాలన పోవాలని, దుర్మార్గపు పాలన పోవాలని ప్రజల ఆశీస్సుల కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇక్కడి నుంచి మొదటి అడుగు వేయబోతా ఉన్నాము. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే నిత్యం ప్రజల మధ్యకు వెళ్లడమే, వారితో ఉండడమే మంచిదన్నది పార్టీ అధినేత నిర్ణయం. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ చేపట్టిన ప్రజాప్రస్థానం తరహాలో విస్తృత పాదయాత్రకు నాయకులు సిద్ధమవుతూ ఉండడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీకి ఇది అగ్ని పరీక్ష. పార్టీని సంస్కరించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాయత్తమయ్యారు. తెలంగాణ ప్రజల మధ్యలో సుస్థిరంగా ఉన్న కమలం పార్టీకి మరింత జవజీవాలు కల్పించడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన యాత్రతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. గెలుపు ఆశలు రేకెత్తిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటోందంటూ సమరశంఖం పూరిస్తున్నారు. నిజాయితీవంతమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో రావాల్సిందే అని కమలనాథుల పాదయాత్రపై అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. సంజయ్ పాదయాత్రను ఆసక్తిగా గమనిస్తోంది. బండి యాత్ర సక్సెస్ అయితే దక్షిణాదిలోనూ పాదయాత్రలు చేయించడానికి కమలం ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో యాత్ర సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ హైకమాండ్ డైరెక్షన్లో సంజయ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పాదయాత్రకు అనుమతినిచ్చిన ఢిల్లీ కమలం పెద్దలు తెలంగాణ రాజకీయాలపై కన్నేసి సంజయ్ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన మన రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు డప్పు దండోరా మోగించి ఇప్పటికే పార్టీ జాతీయ పార్టీకి చెందిన 8 మంది ప్రతినిధులు పాదయాత్ర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు జాతీయ పార్టీ సోషల్ మీడియా కూడా తెలంగాణలో సంజయ్ సంగ్రామ యాత్రకు పూర్తి స్థాయిలో పనిచేయడానికి తెలంగాణకు చేరుకుంది. ఢిల్లీలో బీజేపీకి చెందిన సోషల్ మీడియా విభాగం ముఖ్య ప్రతినిధులు ఇటీవల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి యాత్రను ఎలా ప్రమోట్ చేయాలన్న దానిపై టీంకు డైరెక్ట్ చేశారు. ఏ రోజుకా రోజు సోషల్ మీడియా టీంను కోఆర్డినేట్ చేయడానికి ఢిల్లీ నుంచి ఓ స్పెషల్ టీం కూడా రంగంలోకి దిగి సంజయ్ యాత్రను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద విస్తృతంగా వైరల్ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణలో ఒకప్పటి రాజకీయ పరిస్థితులు లేవిప్పుడు. కిందటిసారి ఎన్నికల వరకు ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన టీఆర్ఎస్ చుట్టూ రాజకీయ ముళ్లకంచె నిర్మితమవుతోంది. సారథులు మారిన జాతీయ పార్టీ రాష్ట్ర శాఖల ప్రతినిధులు కదం తొక్కుతూ ఉండడంతో రాజకీయ వాతావరణం ఉన్నపళంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ కు కొత్త చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులు నూరుతుంటే అంతకు ముందే బాధ్యతలు చేపట్టిన కమలం సారథి బండి సంజయ్ మొదట్నుంచి దూకుడుగానే వెళుతున్నారు. ఆయన ఇన్ఛార్జ్ అయిన వెంటనే వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో కమలం క్యాంపు కథన రంగంలో చక్రం తిప్పగా ఆ తర్వాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఇది ఓ రకంగా బీజేపీకి అనూహ్య పరిణామం కాగా టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారిందన్న ప్రచారం జరిగింది. దీనికి తోడు దివంగత వైఎస్ చరిష్మాతో తెలంగాణలో రాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయ రణక్షేత్రంలోకి దిగిన షర్మిల చాపకింద నీరులా ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతి మంగళవారం ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగుతూ యూత్ను అటాక్ చేస్తున్నారు. అదీగాక 6 ఏళ్ల సర్వీసు వదులుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ఏనుగు ఎక్కి తెలంగాణలో సవారీ చేస్తానంటున్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎటు నుంచి చూసినా టీఆర్ఎస్ ను విపక్షాలు అష్టదిగ్బంధనం చేస్తుండటంతో తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ సమూలంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. వీటన్నింటి పరిణామాల మధ్య అధికార పార్టీలో లుకలుకలు మొదలై ఈటలను పార్టీ నుంచి మంత్రి పదవి నుంచి తప్పించే పరిస్థితి రావడం విపక్షాలకు అందివచ్చిన అవకాశంగా మారిందంటారు విశ్లేషకులు. మొత్తంగా ఈ సమీకరణల మధ్య సంజయ్ పాదయాత్రే తెలంగాణలో హాట్ టాపిక్ గా కమలనాథులకు హైలైట్ గా కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవు. చట్ట ప్రకారం వాటికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. మరి ఇప్పుడే నాయకులు ఎందుకు పాదయాత్ర మొదలుపెట్టినట్టు? తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని విపక్షాలు ముందే ఊహిస్తున్నాయా? ముఖ్యంగా కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ 36 రోజుల పాటు తొలి విడత పాదయాత్రకు ఇప్పుడే ఎందుకు సిద్ధమయ్యారు? అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున హుజూరాబాద్ లో భారీ ముగింపు సభకు ప్లాన్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? రోజుకు దాదాపు 10 కిలోమీటర్ల చొప్పున సాగే బండి యాత్రలో అక్కడక్కడ అడ్డంకులు, నిరసనలు ఎదురవక తప్పని పరిస్థితి ఉందని తెలిసినా పాదయాత్రను ఎంచుకోవడంలో ఉన్న కోణమేంటి? వాస్తవానికి కమలనాథుల్లో మంచి వ్యూహరచన కనిపిస్తోంది. రాటుదేలిన రాజకీయ అనుభవాన్ని మరింత రంగరించి మరీ ఈ యాత్రకు సంజయ్తో శ్రీకారం చుట్టించారు అన్నది పరిశీలకుల మాట. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీపై వస్తున్న విమర్శలను పరిశీలించి వాటిని సరిదిద్దుకుంటూ అసలు లోపమంతా టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని చెప్పేందుకు పాదయాత్రకే సరైన మాత్ర అంటూ సిద్ధమయ్యారు. ఈ యాత్ర కోసం 3 నెలల నుంచే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు ఫలానా రోజు అనుకుని వాయిదా పడింది. కానీ అనూహ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడే సమరశంఖం పూరించిన సంజయుడు రాష్ట్ర రాజకీయ పరిణామాలే తనను ఈ యాత్రకు పురికొల్పాయని చెబుతున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదంటూ దండయాత్ర మొదలుపెట్టిన కమలం సారథి ప్రజలు అయోమయంలో, అగమ్యగోచరంలో బతుకులీడుస్తున్నారని, వారి కష్టాలు కడగళ్లు వినేందుకు ఎవరూ లేరని, అందుకే తాను పాదయాత్రకు శ్రీకారం చుట్టానని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా శంఖారావం చేశారు. అమ్మవారి భక్తుని నేను. అమ్మవారి కను సన్నలో నడవాలనుకుంటా. అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలనుకుంటా. అమ్మవారి కరుణ కటాక్షలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకుంటా. అందుకే అమ్మవారిని దర్శించుకున్నాం. ఇవాళ అమ్మవారి కను సన్నలతో ప్రారంభించే ఈ ప్రజా సంగ్రామ యాత్ర రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కల్పబోతుంది. ఎలా
రాజకీయ మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోసం ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారో ఆ మార్పు కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఒక వేదిక కాబోతున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మరో ప్రత్యామ్నాయ వేదిక. రాజకీయ నాయకులు చాలా అలవోకగా చేస్తున్న విన్యాసం. ప్రజల కోసం నేతలు నడుచుకుంటూ రావడం ఇప్పుడున్న రాజకీయాల్లో నయా ట్రెండ్. గతంలో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంపై తిరిగితే ఇప్పుడు ఎన్నికలకు ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం నాయకులు పాదయాత్రను ఎంచుకుంటున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ అప్పట్లో చైతన్య రథంపై అన్న ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునందుకుని యావత్ తెలుగు జాతి పులకించిపోయింది. ఎన్టీఆర్ కి ఉన్న చరిష్మాకి తోడు ఆయన వాగ్దాటి నటనా వైదుష్యం ఆయనకు బాగా ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ దౌర్భాగ్యపు పాలనతో అప్పటికే విసిగిపోయిన తెలుగు ప్రజలు ఎన్టీఆర్ పిలుపునందుకుని వీధుల్లోకి పరిగెత్తారు. చైతన్య రథం కదిలిన చోటల్లా నేల ఈనిందా అన్నంతగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ వారిని కుక్కముత్తి పిందెలంటూ చేసిన విమర్శలు బాగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ రోడ్డు పక్కనే స్నానం చేయడం, గడ్డం గీసుకోవడం, భోజనం చేయడం, విశ్రమించడం లాంటి సన్నివేశాలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. చైతన్య రథానికి హరికృష్ణ డ్రైవర్ గా వ్యవహరించారు. అప్పటి వరకు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు, ర్యాలీలకే పరిమితం. ఆ దశలో ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత నుంచి యాత్రల ట్రెండ్ పూర్తిగా మారింది. అప్పటి వరకు వాహనాల్లోనే సాగిన యాత్రకు వైఎస్ కొత్త కలరింగ్ ఇచ్చారు. అదే పాదయాత్ర. ప్రజా ప్రస్థానమంటూ తానే ప్రజల వద్దకు నడుచుకుంటూ వెళ్లడం. ఇది ప్రజల మనసును బాగా హత్తుకుంది. వైఎస్ చేసిన పాదయాత్ర ఎడారి లాంటి కాంగ్రెస్ కి జవజీవాలిచ్చింది. పాదయాత్రలకే వైఎస్ ప్రజాప్రస్థానం ఓ రోల్ మోడల్ గా నిలిచింది. అప్పటికే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపించాయి. రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. హైటెక్ పాలనలో కనీస అవసరాలే కరువవడంతో ప్రజలు అసహనంతో రగిలిపోతున్న వేళ వైఎస్ పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు వరంగా మారింది. పేదోళ్లను ఖాళీ కంచం వెక్కిరిస్తుంటే, పెద్దోళ్లు సైబర్ మేడలు చూసుకుని మురిసిపోతున్న రోజుల్లో అభాగ్యులను కరువు కాటేస్తుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ను కాగితాలపై చూపిన రోజుల్లో అన్నదాతల ఆకలి చావులు, నిరుద్యోగుల నిరసన గళాలు, నేతన్నల ఆక్రందనలు, నిలువ నీడలేక నిర్భాగ్యుల నైరాశ్యం ఆవహించిన రోజుల్లో వెలువడిందో సాహసోపేత చరిత్రాత్మక నిర్ణయం. జనం గొంతుకయ్యేందుకు, వారి వెతలు వినేందుకు ఆశా గీతికగా ముందుకు నడిచింది వైఎస్ ప్రజాప్రస్థానం. ప్రతిపక్ష నేతగానే కాక పేదోళ్ల పెద్ద కొడుకుగా మారి పంచె ఎగ్గట్టి సామాన్యుల గుండె చప్పుడు వినేందుకు 2003 ఏప్రిల్ 9న పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 1470 కిలోమీటర్లు నడిచారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ జనసమూహం మధ్య దిగ్విజయంగా ముగించారు. అప్పటి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలైన వైఎస్ ప్రజాప్రస్థానం మండు టెండలను లెక్క చేయకుండా 68 రోజుల పాటు అప్రతిహతంగా సాగింది. అప్పటి వరకు వైఎస్ అంటే రాయలసీమ పౌరుషం, కడప ఫ్యాక్షనిజమేనని అనుకున్న వారంతా పాదయాత్రలో ఆయనలో దాగున్న మరో కోణాన్ని చూశారు. మండు టెండల్లో పల్లె పల్లె తిరుగుతూ ప్రజల కష్టాలు, కన్నీళ్లను అతి దగ్గరగా చూశారు. ఎండల ధాటికి తాళలేక కొన్నిసార్లు ఆయన అస్వస్థలైన సందర్భాలు ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెను స్పృశిస్తూ సాగిన యాత్రలో రైతన్నల వెతలను, పేదలు, బడుగు, బలహీన వర్గాల అవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో వారికేం కావాలో వైఎస్కి సులభంగానే అర్థమైపోయింది. పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉన్న బృందం ప్రజలతో ఆయన మాట్లాడినప్పుడు తలెత్తిన సమస్యల చిట్టాను రాసుకున్నారు. ఆ తర్వాత ఆ చిట్టాను స్థూలంగా సమీక్షించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని జనాకర్షక పథకాలకు అవకాశం కల్పించారు. ఈ పాదయాత్ర వైఎస్ వ్యక్తిగత ప్రతిష్టను, కాంగ్రెస్ పరువును పెంచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ పార్టీలు చేసే ఏ పాదయాత్రకైనా కొన్ని లక్ష్యాలుంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రతిష్ట, 2 పార్టీ ఇమేజ్, 3వది అధికారం. ఒక వైఎస్ అయినా, చంద్రబాబు అయినా, ఆ తర్వాత వైఎస్ జగన్ అయినా తమ పాదయాత్రలతో వీటన్నింటినీ సాధించారు. మరి తాజాగా తెలంగాణలో కమలం పార్టీ అధినేత సంజయ్ ఈ 3 సాధించగలరా? ఒక్క దెబ్బకు 3 పిట్టల్ని కొట్టగలరా? ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పాదయాత్రలు ఎంతవరకు ప్రామాణికం కాబోతున్నాయి చూద్దాం.
పాదయాత్రలో రాజకీయ గెలుపునకు సోపానాలుగా మారిన సందర్భం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ చేసిన పాదయాత్ర నిద్రాణంగా పడి ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు జవజీవాలను అందించింది. సమీప భవిష్యత్తులో గెలుపు అనేది కలగా మారిన వేళ వైఎస్ పాదయాత్ర పార్టీ ప్రతిష్టను ఇనుమడింపచేసింది. పేద ప్రజలకు కాంగ్రెస్ చేరువైన పార్టీ అనే భావనను కలిగించింది. పాదయాత్రలో తనకు ఎదురైన సమస్యలు, అనుభవాలను ఒక డైరీలో రాసుకున్న వైఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ తెరతీసిన సామాన్యుని సంక్షేమ పథకాలన్నీ ప్రజాప్రస్థానంలోని పురుడు పోసుకున్నాయి. మరి వైఎస్ ప్రజాప్రస్థానాన్ని పునాదిగా ఆయన చేపట్టిన పాదయాత్రే ప్రామాణికంగా ప్రజాబాట పట్టిన నాయకులు ఏ ఎజెండాను సిద్ధం చేసుకుంటున్నారు అన్నదే తర్వాతి తరం నేతలను వెంటాడుతున్న ప్రశ్న. తెలంగాణలో తన పాదయాత్రతో సంజయ్ వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట పెరగొచ్చు. అయినా అధికారం దక్కుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. రైతులను, ఇతర విభిన్న వర్గాలను తన యాత్రలో కలుస్తానంటున్నారు సంజయ్. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వాటికి తగిన ప్రణాళికలు రచించేందుకే సంజయ్ వెంట సీనియర్ కమలనాథులు తిరుగుతున్నారన్న వార్తలున్నాయి. సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో రాజకీయాల భవిష్య చిత్రపటంగా మారనుందన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నా ఇకపై తెర ముందే ఉంటానంటున్న వ్యూహకర్తలు సంజయుడి పాదయాత్రను ఏ మేరకు సక్సెస్ చేయగలుగుతారన్నదే అసలు సిసలు ఆలోచన. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాయకల్ప చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని సంజయ్ అంటున్నారు. ఈ పాదయాత్ర ఖచ్చితంగా అధికారాన్ని తెస్తుందని నమ్ముతున్న కమలనాథులు తెలంగాణలో మధ్యంతరం తథ్యమన్న అంచనాతో ఉన్నారు. మరి ఇలాంటి డైలమాలో పాదయాత్రకు సిద్ధమైన బీజేపీ నిజంగానే అధికారంలోకి వస్తే పీఠమెక్కేది ఎవరని కమలనాథులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. అనుభవమా, ఆకర్షణ, ఈ రెండింటిలో దేని పక్షం వహించాలన్న ధర్మ సందేహం వస్తోంది తెలంగాణ ప్రజలకి. ప్రజా సంగ్రామ యాత్ర అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయమంటున్న కమలనాథులు ఈ యాత్ర రాష్ట్ర రాజకీయ సమీకరణల్ని మార్చేస్తుందంటారు. రాజకీయాల్లో రెండు పవర్ సెంటర్లు ఉన్నంతకాలం నేతలకు చిక్కే, ఏ వర్గం వహిస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న శంకే, ఒకరి పక్షం వహిస్తే ఆ వర్గం వారిగా ముద్ర పడిపోతామన్న భయమూ వెంటాడుతుంది. ప్రజాకర్షణ, రాజకీయ అనుభవమా, ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యతనివ్వాలన్న నిర్ణయంలో సంజయ్ పాదయాత్రకు ఢిల్లీ పెద్దలు అనుమతినివ్వడం కమలంలోని మరో వర్గాన్ని కలవరానికి గురిచేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఏమైనా రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు సర్వసాధారణం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ బీజేపీకి జనాకర్షణ కలిగిన నాయకుడు అవసరమే. ఉడుకు రక్తం, డైనమిజం పుష్కలంగా ఉన్న సంజయ్ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల తర్వాత తానేంటో నిరూపించుకున్నారు. అందుకే తనకు వ్యక్తిగతంగా ప్రాధాన్యతను పెంచే సరికొత్త నిర్ణయంగా పాదయాత్రను ఎంచుకున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. యాత్ర ఫలితాలు ఎలా ఉన్నా ఢిల్లీ చూపు ఎవరి వైపన్న ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ సారథి రేవంత్ కూడా అనుమతి కోసం అధిష్టానం వైపే చూస్తున్నారు. మేడం సోనియా కరుణా కటాక్ష వీక్షణాలు తనపై పడాలని కోరుకుంటున్నారు. ఏమైనా తెలంగాణలో నడుస్తుంది, రాబోయేది యాత్రాకాలమే. మరి ఈ యాత్రా సీజన్లో కింగ్ అయ్యేదెవరో, కింగ్ మేకర్ అయ్యేది ఎవరో చూడాలి. ఫైనల్ గా ఒక మాట, ఆరోగ్యానికి నడక మంచిదే. రాజకీయ పార్టీల ఆరోగ్యానికి ప్రస్తుతం నేతలు వాడుతున్న టానిక్ పాదయాత్ర. ఇదే అధికారాన్ని అందించే అపర సంజీవని అని వారు నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా వినియోగంలో ఉన్న బలవర్ధక ఔషధంగా ఫీల్ అవుతున్నారు. చేసిన తప్పులకు చెల్లుచీటీ చెబుతూ భవిష్యత్తుకు సోపానంగా నేతలంతా జయహో పాదయాత్ర అంటున్నారు. బహుదూరపు బాటసారులవుతున్నారు. మరి రాజకీయ నేతల ఈ పయనం ఏ ప్రస్థానానికో తేల్చేది ఒక్క కాలం మాత్రమే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.